నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHCL. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్ అండి. ఇది పెయిన్ఫుల్ కండిషన్స్ ఇన్ పెనిస్. అంటే మగవారి అంగంలో నొప్పి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ కండిషన్స్లో వస్తుంది, వాటికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎప్పుడు డాక్టర్ని కలవాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో కేవలం అందరికీ ఎడ్యుకేట్ చేయడం కోసం. చాలా మంది ఇబ్బందులతో ఫేస్ చేస్తూ కూడా ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారండి. డాక్టర్స్ ఉన్నది మీకు సహాయం చేయడానికి. మీ ఇబ్బంది ఏదైనా సరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీర్చుకోండి, అంతేగాని మీరు సొంతంగా సఫర్ అవ్వకండి. సో దీంట్లో మనం ఇప్పుడు 10 కండిషన్స్ తెలుసుకుందాము. ఏ 10 కండిషన్స్లో మగవారి అంగంలో నొప్పి అనేది కామన్గా వస్తుంది, ఈ కండిషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిగా అన్నిటికంటే కామన్గా వచ్చేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే సంపర్కం వల్ల వచ్చే జబ్బులు అనమాట. ఇవి దీంట్లో గొనేరియా, హెర్పిస్ అనే డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్, వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, తర్వాత చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఇవి బేసిక్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. వీటికి మందులు తీసుకొని కొంచెం సేఫ్ సెక్స్ పాటిస్తే చాలా వరకు ఈ నొప్పి అనేది తగ్గిపోతుంది. సో దీంట్లో రెండో కాజ్ ఇంజూరీ. ఏదైనా యాక్సిడెంట్లో దెబ్బ తగలడం వల్ల, లేకుంటే సెక్స్ చేసేటప్పుడు అంగము డిఫరెంట్ పొజిషన్లో ఉండడం వల్ల, లేదా చాలా వరకు హస్తప్రయోగం ఎక్కువసార్లు చేసుకోవడం వల్ల దీంట్లో నొప్పి అనేది వస్తుంది. ఈ కండిషన్స్లో అంగం అనేది ఎర్రబడము, నొప్పి ఉండడము, చాలా సోర్ అంటే నొప్పిగా, డల్గా నొప్పిగా ఉంటుంది. దీనికి చాలా వరకు ఐస్ పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే ఈ నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లో వచ్చే మూడో ప్రాబ్లము ఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ అంటే మన అంగం మీద ఉన్న చర్మంని వెనకాలకి లాగలేకపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడము లేదా నొప్పి అనేది ఎక్కువ సివియర్గా ఉంటుంది. యూరిన్ పోసేటప్పుడు బెలూన్లా ఉబ్బడము ముందు భాగం అనేది దీంట్లో చాలా కామన్గా ఉంటుంది. దీనికి మనము సర్జరీ ద్వారా మనకు దీనికి ఒక సొల్యూషన్, సర్కంసిషన్ అంటారండి, అంటే సుంతి ఆపరేషన్. దీని సుంతి ఆపరేషన్ ద్వారా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ పారాఫైమోసిస్ అంటాము. పారాఫైమోసిస్ అంటే చర్మంని వెనకాలకి లాగినప్పుడు అది అంగం మీద ఒక బ్యాండ్లా ఏర్పడి ముందు భాగంని వాపు చేస్తుంది అండ్ నొప్పి క్రియేట్ చేస్తుంది. సో ఈ పారాఫైమోసిస్ అనేది ఎలా ఉంటుందంటే, వన్స్ సెక్స్ చేస్తున్నప్పుడు అంగం పెద్దగా అయినప్పుడు స్కిన్ వెనకాలకు వచ్చేసి అది ఒక బ్యాండ్లా ఫామ్ అయిపోయి రక్తంని రిటర్న్ వెళ్లకుండా ముందు భాగంని బ్లడ్ సప్లై కట్ చేసేస్తుంది. సో ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పారాఫైమోసిస్ని మనం రెడ్యూస్ చేసుకోకపోతే అంగం ముందు భాగాన్ని చచ్చిపోయి అది తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. దీనికి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ కండిషన్ అలర్జిక్ రియాక్షన్స్. అలర్జిక్ రియాక్షన్స్ అంటే అంగం కాండోమ్ వాడినప్పుడు దాంట్లో పదార్థాల వల్ల లేదా ఏదైనా సోప్ వల్ల కానీ షాంపూ వల్ల కానీ అంగంకి సరిగ్గా పడకపోతే అది ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి వాపు రావడము, నొప్పి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో వేటి వల్ల అయితే అంగంకి ఇబ్బంది వస్తుందో వాటిని అవాయిడ్ చేయడము అండ్ దానికి సంబంధించిన అలర్జిక్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఇది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఆ పదార్థాలని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రియాపిజం అంటే అన్కంట్రోల్డ్ ఎరెక్షన్. అంటే అంగము స్తంభించిన తర్వాత ఆల్మోస్ట్ 4 గంటల కంటే ఎక్కువ సమయం అయినా కూడా అంగము నార్మల్ అవ్వకపోవడము. దీనికి సెక్స్తో సంబంధం లేదండి, సెక్షువల్ ఎరోజన్ అంటారు. దాంతో సంబంధం లేకుండా ఇది అబ్నార్మల్గానే పెద్దగా ఉంటుంది. ఇది సికిల్ సెల్ డిసీజ్లో కానీ, తర్వాత మెడిసిన్కి రియాక్షన్ వల్ల కానీ, అన్కంట్రోల్డ్ బీపీ వల్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు. ఇది కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్. 4 అవర్స్ కంటే ఎక్కువ అంగం స్తంభించి ఉందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు అంగం నుంచి రక్తం తీసేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మెడిసిన్స్తో తగ్గుతుంది. దీన్ని మనం కంపల్సరీ ఇమీడియట్గా ఎమర్జెన్సీ బేసిస్లో ట్రీట్ చేయించాల్సి వస్తుంది. నెక్స్ట్ పెరోనిస్ డిసీజ్ అంటే అంగంలో ఒక భాగంలో కొంచెం ఫైబ్రోసిస్ అవుతుంది. ఫైబ్రోసిస్ అంటే కొంచెం ఒక బ్యాండ్ లాగా ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అంగం స్తంభించినప్పుడు షేప్ అవుట్ అయిపోవడము అండ్ అది ఎక్కడైతే బ్యాండ్లా ఫామ్ అవుతుందో దానివల్ల అంగము కర్వ్ అయిపోవడము అండ్ సివియర్గా పెయిన్ వస్తుంది. సో ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేద్దామని అంగం స్తంభిస్తుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. దీనికి మెడిసిన్స్, కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం పడుతుంది. తర్వాత క్యాన్సర్ వల్ల కూడా ఈ ఇబ్బంది
ఇబ్బందులు అనేవి రావచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు అంగం షేప్ మారిపోతుంది, వాపు వస్తుంది, దానిపైన అల్సర్స్ అవుతాయి, నొప్పి కూడా ఉంటుంది. వీటికి సంబంధించి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి తగిన టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా అవసరం పడతాయి. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి వచ్చేది ప్రోస్టేటైటిస్, అంటే ప్రోస్టేట్ గ్రంథి వల్ల వచ్చే ఇబ్బందులు. ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందుల వల్ల యూరిన్ పోసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, యూరిన్ పోయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రోస్టేటైటిస్ కూడా మనము ఇమీడియట్గా డాక్టర్తో సంప్రదించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.